హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, సింహాద్రి పద్మమ్మని పాట పాడమని అడుగుతాడు. నేను పాడితే చుట్టుపక్కల వాళ్లంతా పారిపోతారు అంటుంది పద్మమ్మ. నువ్వే పాడొచ్చు కదా అని సింహాద్రిని అంటుంది పద్మమ్మ. ఇంక వీళ్ళు ముచ్చట్లాడుతూ ఉంటారు. సీను పద్మమ్మ సింహాద్రి కంట పడకుండా చప్పుడు చేయకుండా మెల్లగా బయటకి వెళ్తూ ఉంటాడు. చెయ్యకుండా చూసిన పద్మమ్మ, రేయ్ సీనుగా అంటుంది. ఈ టైంలో నువ్వు బయట తిరుగుతున్నావేంట్రా అని సింహాద్రి అడుగుతాడు. దోస్తులు ఫోన్ చేసినారు మామా, అందుకే అట్లా బయటికి పోయొస్తాను అని సీను వెళ్ళిపోబోతుంటాడు. రేయ్ ఎవర్రా పద్మాస్గాడు ఈ టైంలో రమ్మన్నది అని సింహాద్రి అంటే, ఎవరో ఉన్నార్లే మామా అని సీను అంటాడు. రేయ్ సీనుగా, మొగోడుకైనా ఆడదానికైనా పెళ్లి కానంతవరకే దోస్తులు. ఒక్కసారి పెండ్లైందనుకో, దోస్తులు గీస్తులు జాంతానా ఏదైనా ఉంటే పగలే చూసుకోవాలి. చీకటైందంటే పెండ్లైన మగాడు వాకిలి విడిచిపెట్టిపోకూడదురా. ఇదిగో పిల్లి లెక్కన పెళ్ళాం దగ్గర మూసుకొని పడుకోవాలి అని సింహాద్రి చెప్తాడు. నిజం చెప్పరా సీనుగా, నీ పెళ్ళాం నిన్ని దగ్గరికి రానివ్వడం లేదు కదా అని పద్మమ్మడిగితే, అసవంటిది ఏమీ లేదత్తా, మేం మంచిగానే ఉంటున్నాము. దోస్తుగాడు ఫోన్ చేసిండు, పోయేస్తానన్నాను. నువ్వు ఎక్కడికి పోనిక వీల్లేదు, ఈడే ఉండాలి అన్నది. నేను జల్దీ పోయొస్తానని బ్రతిమాలుకొని పోతున్నానని చెప్తాడు సీను. రేయ్ ఇప్పుడు నువ్వు నిజం చెప్పరా అని సింహాద్రి అంటే, ఇదే నిజం మామా. రేయ్ పెండ్లి అయిన మగాడి ముఖం చూసి చెప్పొచ్చురా, వాని సంసారం ఎట్లున్నదో. వీడి సంసారం అదిగో వాడి ముఖంలోనే గనబడుతుంది. రేయ్ ముందు నీ పెండ్లం ఏమనిందో చెప్పురా అని సింహాద్రి అడిగితే, వద్దులే మామా అంటాడు సీను. మీ అత్త ఉన్నా పర్వాలేదు, చెప్పరా అంటాడు సింహాద్రి. ఇంక సీను సింహాద్రి దగ్గరికి వచ్చి, అరే మామా అని ఏడుస్తూ, మామా నా పెళ్ళం నా దగ్గరికి రానిస్తెలీదు మామా, అది ఎరుకైన ముచ్చటే గదరా అని సింహాద్రి అంటాడు. అట్ల కాదు మామా, చిలకమ్మ మనసుల్లో నేను లేను. ఎట్లైనా ఆ మనసుల్లో చిన్న జాగా సంపాదించాలని మస్తు ట్రై చేస్తున్నా. పక్కనికి పోతే పక్కకు పోరా అంటుంది. బువ్వ తిందామంటే నీకాకలైతే నువ్వు తినుపో అంటుంది. పోనీ ఒకే గదిలో పండుకుందామంటే నా పక్కన ఎవరైనా ఉంటే నిద్ర పట్టదంటుంది అని సీను చెప్తాడు. రే సీనుగా, మా తాత ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాడ్రా, ఏంది మామా అది అని సీను అడుగుతాడు. కొత్తగా పెండ్లైన జంట 1 సంవత్సరం వరకు రాత్రి నిద్రపోకూడదంట అని సింహాద్రి చెప్తాడు. అవును మామా, అదే నేననుకుంటున్నాను, రాత్రి ఎట్లైనా పోయి తిరిగేసి వస్తాను అని సీను అంటే, రేయ్ ఆగరా తింగరోడా, నేనన్నది అట్ల పాదురా అని సింహాద్రి అంటే, ఏమయ్యా నువ్వు గుణింతలు దాకపోయినావు, ఈడింకా అలే మొదలెట్టలేదు. ఏదేదో మాట్లాడితే వాడికి ఎట్లెరకైతుంది చెప్పు. రే సీనుగా, నువ్వు ఆ పిల్లని ఇట్లానే దూరం పెట్టినావనుకో, ఆ పిల్ల మరొకరిని చూసుకుంటుంది అని పద్మమ్మ అనగాని హత్తో అంటాడు సీను. ఇదేరా పచ్చినిజం, అత్తని కాబట్టే చెప్తున్నాను. పెద్దలు చూసిన పెండ్ల సంబంధాల్లో ఒకరిని ఒకరు ముంగట చూసుకోరు, కాని తొలిరాత్రి ఎట్ల కలుస్తారు, అది సృష్టిరా అని పద్మమ్మ చెప్తుంది. రే సీనుగా, నీకు మీ అత్త పెద్ద రహస్యమే చెప్పిందిరా. ఇదిగో ఆలుమగళ్ళు అయస్కాంతంలాంటివాళ్లు, ఒక్కచోట ఉంటే చాలరా ఆటోమేటిక్గా కలిసిపోతారు. ఇదిగో కొంతమందికి ఆలుమగలికి రాత్రనేది పెద్ద శత్రువు. నువ్వు కూడా నా మాట విని పొయ్యి ఆ పిల్ల పక్కన పండుకో. రేయ్ మచ్చిక చేసుకోరా, మనసు గెలుచుకో. ఇదిగో జీవితమనేది గోరింటాకులాంటిది, చేతికి పెట్టుకుంటే మంచిగా పండుతుంది, అదే ఒట్టిగా వదిలిపెడితే అది పాడైపోతుందిరా. రేయ్ ఇదిగో పోరా, మంచిగా నీ బ్రతుకు పండించుకో. ఇంతకంటే మంచిగా నీకింకెవరు చెప్పర్రా. సంకోచించకరా శిష్య, విష్ణుమూర్తి అంతటినోడ్నే. ఆయన సతీ కాళ్లతో తన్నిందంటే దాంట్లో ఉన్న పరమార్థమేంటంటే, భార్య తన్నితే ప్రేమేగాని కోపం కాదు అని విష్ణువు చేతులు పెట్టినట్టు సింహాద్రి పెట్టి సీనుకి చెప్తాడు. దాంతో సీను, మామా అని సంతోషంతో, నా కనులు తెరిపించినావు మామా అంటాడు సీను. మరి నువ్వు బయటికి పోతావా అంటాడు సింహాద్రి. లోనికి పోతానంటాడు సీను. పొద్దుగాల వరకు నువ్వు రావుగదా. రాను, అట్లనే ఈ మామ దీవెనలు నీకెప్పుడూ ఉంటాయని చేయితో ఆశీర్వదిస్తాడు సింహాద్రి. వెళ్తున్నాను మామ అని సీను లగెత్తుకొని అలెక్కె దగ్గరికి వెళ్తాడు. ఇంక పద్మమ్మ, ఆ పిల్ల మొండిదయ్యా అని అంటుంది. మొండిదైనా ఆడదే కదా, ఇదిగో ఆడదానికి మొగతోడు కావాలి. ఒంటిమీద ఈడు గాలికి ఎగురుతున్న నిప్పులాంటిది, దాన్ని అదుపు చేయాల్సింది మొగుడే అని సింహాద్రి పద్మమ్మతో అంటాడు. ఇంక సీను అలెక్కె దగ్గరికి వస్తాడు. పండ్లు ఇకలించుకుంటూ మంచం మీద కూచుంటాడు. ఇంక ఒక్కసారిగా అలెక్కె లేచి కూర్చొని ఏం కావాలి అని అడుగుతుంది. పడుకోనీకొచ్చినా అంటాడు సీను. ఇక్కడ పడుకొనన్నావు గదా అని అలెక్కె అంటే, నేను పడుకుంటే నువ్వు పడుకోనన్నావు గదా, అందుకే అలా అన్నాను అని సీను అంటాడు. మరైతే మళ్ళెందుకొచ్చావు అని అలెక్కె అడిగితే, సింహాద్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు సీను. పొయ్యి మచ్చిక చేసుకో ఆ పిల్లని అన్న మాటలు. చిలకమ్మ, నాకు సమజయిందిలే. ఏంటది, ఆడవాళ్ల మాటలకు అద్దాలే వేరంటారు కదా, అవునంటే కాదన్లే, కాదంటే అవునన్లే అని చెప్తూ, అంటే ఏంటి,
నేను బయటికి పొమ్మన్నా నువ్వు లోపలికి రాని అర్థం చేసుకున్నావా అని అలెక్య అంటే, అంతేగా అంతేగా అని సీను అంటూ ఉండగా, సీను అని గట్టిగా అరుస్తుంది అలెక్య. చూడు చిలకమ్మ, నువ్వు నేను మొగుడు పెళ్లాళ్లమని సీను చెప్తుంటే, సీను అని గట్టిగా చెప్తుంది అలెక్య. నీమీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు, రావు కూడా. ఇంక నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే బయటికి వెళ్ళిపోతాను బయటికి వెళ్తూ ఉంటుంది. అరే ఆగు చిలకమ్మ, మనమెందో 4 గోడల మడిమిట్లా ఉంటే చాలు. బయటికి పోయినాది అంటే నన్ను చేతగాని వాళ్లా చూస్తారు, నిన్నొక గయాలి లెక్క చూస్తారు, నా మీద జాలి చూపిస్తారు. నాకదిష్టం లేదు. ఒక్కటి మాత్రం ఎదించుకో, నీకిష్టం లేకుండా నీ ఒంటిమీద చేయి కూడా వేయను. ఆడలతో ఎట్లుండాలో నాకెరికే. నువ్వు ఎట్లున్నా గాని ఓ భర్త ఎట్లుండాలో నేను అట్లానే ఉంటాను, అట్లనే చూసుకుంటాను. సరే పడుకోని అక్కడ్నుంచి సీను దుబ్బటి తీసుకుని కింద పడుకుంటాడు. వీడు మంచితనంగా నాకు దగ్గరవ్వాలని చూస్తున్నాడు. గొడవ చేసినా నాకేం నష్టం లేదు. కాని వీడిని నేను ఎన్నాలని భరించాలి? నా ఆదిత్యకు నేను ఎన్నాల దూరంగా ఉండాలి? నా జీవితమేంటో నాకే అర్థం కావడం లేదు అని అనుకుంటుంది అలెక్య. ఇంక జ్యోతి హారతి పళ్ళెం రెడీ చేస్తూ ఉంటుంది. శ్రీతన్ త్వరగా రా అని పిలిస్తే, అమ్మా వచ్చానమ్మా అని శ్రీతను జ్యోతి దగ్గరికి వస్తాడు. ఇక జ్యోతి హారతి పళ్ళెంలో హారతి వెలిగిస్తూంటే పద్మమ్మ చూసి, ఏందిలాయరమ్మా, ఎవరికి దిష్టినీళ్ళు అని అడుగుతుంది. రామపురం నుండి నా అక్క వస్తుంది అని ఇందుమతి చెప్తుంది. ఏందమ్మా పెద్దమ్మగారు వస్తున్నారా అని సింహాద్రి అడుగుతాడు. అవును సింహాద్రిగారు, మా అత్తయ్యగారు వస్తున్నారు, తీసుకురావడానికి సూర్యగారు వెళ్లారు అని జ్యోతి చెప్తుండగానే కారులో హైమావతి వస్తుంది. ఇంకా అందరూ పరుగు పరుగున హైమావతి దగ్గరికి వస్తారు. ఇక సింహాద్రి పద్మమ్మ హైమావతిని పలకరిస్తారు. మీరొకరే కనిపిస్తున్నారు పెద్దయ్యగారు, ఇదే అమ్మా అని అడుగుతాడు. మీ పెద్దయ్యగారికి అక్కడ చాలా పనులున్నాయంట, ఇప్పుడే రాలేను, నువ్వెళ్ళు అన్నారు అని హైమావతి చెప్తుంది. హాయ్ నానమ్మా అంటూ శ్రీతన్ హైమావతి దగ్గరికి వస్తాడు. కండ్ల ముందేనే ఎంత ఎదిగిపోయావురా, నేనెత్తుకొని ఆడించింది నిన్నేనా అని హైమావతి అంటుంది. జ్యోతి, ఇప్పుడు ఈ ఎర్రనీళ్ల దిష్టికి నాకెందుకు, ఇదిగో నీ కొడుక్కి తీయి, చూస్తుంటే అందరి దిష్టి నా మనవడికి తగిలేటట్టుంది అని హైమావతి అంటుంది. మీ మనవడికి నేను దిష్టి తీస్తానులేండి, ముందు మీకు తీయనియండి. మీకు మీ మనవడి ముఖ్యమైతే మాకు మా అత్తయ్యగారి ముఖ్యమని జ్యోతి అంటే, చూసావా అమ్మ, నీ కోడల్లాయరు, ఆమె సూర్య అంటాడు, నేను జడ్జిగారి భార్యనంటుంది హైమావతి. అక్కెక్కడ తగ్గదు గదా అని ఇందుమతి అంటుంది. ఇంక జ్యోతి హైమావతికి హారతి ఇస్తుంది. ఆ పద్మమ్మ, కుట్టి మధ్య ఏమైనా వచ్చిందా అని హైమావతి అడిగితే, ఆహా వస్తూనే ఉంటుందమ్మా అని సమాధానమిస్తుంది పద్మమ్మ. ఇప్పుడు అలేఖ్య బాగానే ఉంటుందా అని హైమావతి అడిగితే, అమ్మా నీకివన్నీ ఎలా తెలుసు అని సింహాద్రి అడుగుతాడు. వస్తుంటే జరిగినవన్నీ సూర్య చెప్పాడు. ఆ పిల్లలు నిజానికి మంచి పని చేశారు. మనసులోని ఆలోచన భూమిమీద నాటిన విత్తనంలాంటిది. అలేఖ్య మనసు మార్చి మీరు సీనుతో ఒకటి చేయకుంటే మనమే ఇబ్బంది పడాలి అని చెప్తుంది హైమావతి. మార్పు ఒక రోజులో జరిగేది కాదమ్మా, తెల్లగా మారుతుంది అని సూర్య చెప్తాడు. ఆ శ్రీతన్, నువ్వు అక్క దగ్గరికి వెళ్ళావా? ఆ నానమ్మ, రాఖీ పండుగ రోజు వెళ్లాను అంటాడు శ్రీతను. ఇంకా హైమావతి ఇందుమతికి కార్లో స్వీట్సున్నాయి తీసుకొని రాపో అని చెప్పి ఉంటుంది. ఇందుమతి ఆ స్వీట్స్ తీసుకొని వస్తుంది. వచ్చి రాగానే, ఈ ఇంట్లో నా స్థానమేంటో గుర్తు చేస్తున్నావు, నీలాంటి దాన్ని ఏం చేసినా తప్పులేదని కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది ఇందుమతి. చూసేవయ్యా పెద్దమ్మగారికి ఇక్కడ ఏం జరుగుతున్నో తెలుస్తున్నాయి, నీకే ఏమీ సమజవుతలేదు అని పద్మమ్మ అంటే, అలేఖ్య ఈడ ఉంటేనే మన బిడ్డ కాపురానికి ఏమీ కాదు అని సింహాద్రి అంటాడు. ఇంకా ఆనంది పనిచేసుకుంటూ ఉంటుంది. పక్కనే చిట్టిగాడు ఉంటాడు. రే చిట్టి, ఏందిరా అట్లా చూస్తున్నావు? నీతో మాట్లాడదాం లేదన్నా? ఇదివరకంటే ఎంప్లాయీస్ తక్కువ మంది ఉండేవాళ్రా, వర్క్ కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు ఎల్లమ్మ బస్తులో కూడా ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది కదా. నాకైతే ఆదిత్యగారితో సరదాగా బయటికి పోనీక్కో టైం దొరకటం లేదురా. ఎట్లైనా ఈ కంపెనీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని గిట్టిగా అనుకున్నా. ఇగో నువ్వు కూడా కాస్త కోఆపరేట్ చేయాలి చిట్టి అని ఆనంది చెప్తూ ఉండగా ఆనందికి ఫోన్ వస్తుంది. మేనేజర్ కాల్ చేస్తున్నారే. చెప్పండి మేనేజర్ గారు. మేడం, సిస్టమ్స్ అన్నీ హ్యాంగ్ అవుతున్నాయి, ప్రాబ్లం ఏంటో అర్థం కావడం లేదు. కంప్యూటర్ ఇంజనీరింగ్కి కాల్ చేశారు మేడం, 1 అవర్లో వస్తానన్నాడు అని మేనేజర్ చెప్తాడు. మేబీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఏమైనా హ్యాంగ్ అవుతున్నాయేమో అని ఆనంది అంటుంది. మరి ఈరోజు వర్క్ పరిస్థితి ఏంటి మేడం? ఈరోజు ఎంప్లాయీస్ అందరికీ వర్క్ ఫ్రం హోమ్ అని చెప్తాను, మీరైతే సిస్టమ్స్ అన్నీ జాగ్రత్తగా చెక్ చేయించండి అని ఆనంది చెప్తే, అలాగే మేడం, మీకేమీ అసిస్టెంట్ని పంపమంటారా అని మేనేజర్ అడిగితే, అవసరం లేదులేండి, నేను చైత్రాకి కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి చైత్రాకి కాల్ చేస్తుంది ఆనంది. ఇంకా చైత్ర ఆఫీస్కి రావడానికి రెడీ అవుతూ ఉంటుంది. పూరి, నా లంచ్ బాక్స్ రెడీయేనా? త్వరగా పూరి, మా మేడం చాలా స్ట్రిక్ట్ అని చైత్ర అంటే, మీ మేడం చాలా మంచిదని చెప్పావు కదా అని పూరి అడుగుతుంది. మంచిది కాదు దేవత, కాని వర్క్లో మాత్రం వెరీ సిన్సియర్ అని చైత్ర చెబుతూ ఉండగా ఆనంద్ కాల్ వస్తుంది. అమ్మో, మేడంగారు ఫోన్ చేస్తున్నారు. పూరి, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు, మాట్లాడు అని పూరి అంటుంది. బయల్దేరలేదా అని అడుగుతుందేమో అని చైత్ర ఫోన్ ఎత్తి, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తుంది. ఎక్కడనో చైత్ర, ఆఫీసుకి బయలుదేరుతున్నా మేడం, 2 మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను అని చైత్ర అంటే, ఈరోజు వర్క్ మా ఇంట్లోనే. ఏమైంది మేడం, నేనేమైనా మిస్టేక్ చేశానా? మీ ఇంట్లో పనిచేయడం పనిష్మెంట్ ఏమైనా ప్లాన్ చేశారా అని చైత్ర అమాయకంగా అడిగితే ఆనంది నవ్వుతూ, అలాంటిదేమీ లేదులే చైత్ర,
ఆఫీస్లో సిస్టమ్స్ అన్నీ హ్యాంగ్ అయ్యాయంట. ఇప్పుడే మేనేజర్ కాల్ చేశాడు. సో మా ఇంటి లొకేషన్ పంపిస్తాను, మా ఇంటికొచ్చేసే, ఇక్కడే కూర్చొని పనిచేసుకుందాం అని ఆనంది చెప్తుంది. అలాగే మేడం అంటుంది చైత్ర. ఏమంటున్నారే మీ మేడం అని పూరి అడిగితే, ఈరోజు వర్క్ ఆఫీస్లో కాదంట, ఇంట్లో అంట. లొకేషన్ షేర్ చేస్తాను, ఇంటికి రా అంటున్నారు. అయ్యో అక్కడెవరుంటారో ఏంటో, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని పూరి చెప్తే, ఆనంది మేడం ఉంది కదా అని చైత్ర అంటుంది. నువ్వు ఆవిడని ఎక్కడ ఇబ్బంది పెడతావో అని ముందుగానే చెప్తున్నాను అని పూరి అంటే, పూరి ఇది మళ్ళీ ఓవర్గా ఉంది, టైం లేదు కాబట్టి నిన్నేమీ చేయలేకపోతున్నాను, లేదంటే నీ సంగతి చెప్పేదాన్ని. చూసావులే కాని ముందు టిఫిన్ తిని బయలుదేరు, నువ్వసలే అల్లరిపిల్లవి, వాళ్ళింటి దగ్గర కొంచెం కుదురుగా ఉండు అని పూరి చెప్తే, నీ కంటికి తప్ప అందరికీ నేను పెద్దదానిలాగే కనిపిస్తాను, నువ్వే నాకీ 2 జడలు వేసి 2 నెలల పిల్లని చేశావు అని చైత్ర అంటుంది. నేను పెళ్ళైదాకా 2 జడలే వేసుకునేదాన్నే అని పూరి అంటుంది. నేను నా పిల్లలకి పెళ్ళైదాకా ఈ 2 జడలే వేసుకుంటాన్లే, ఓకేనా? వేసుకున్నావులే కాని ముందు టిఫిన్ తిని బయలుదేరు, అన్నీ నీకు నాన్నపూరికలే అని పూరి అంటూ వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఇంకా చైత్ర పూరి చేయి పట్టుకుని ఆపి, ఏంటమ్మా అన్నావు, నావన్నీ నాన్నపూలికలా? అంటే నాన్న కూడా నాలాగా సరదాగా ఉండేవాడా అని చైత్ర అడుగుతూ ఉంటే, ఇంక పూరి తడబడుతూ, నువ్వెళ్ళడానికి లేటవుతుంది, టిఫిన్ చేసి బయలుదేరు అని చెప్పి వెళుతుంది. ఈ రోజున నానించి తప్పించుకున్నావు, ఏదో ఒక రోజున నాన్నెవరో తెలుస్తుందిలే పూరి, నేను నా నాన్నని కలుస్తాను అని చైత్ర అనుకుంటుంది. ఇంకా అలేఖ్య ప్లేట్లో చేగోడీలు పెట్టుకొని తింటూ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అక్కడికి సీను వచ్చి, ఏం చిలకమ్మా ఏం చూస్తున్నావు, కనపడతం లేదా? ఆకలి పెగులుతో కబడ్డీ ఆడుకుంటుంది, ఏమండినావు అని గిన్నెలు చూస్తాడు సీను. గిన్నెలన్నీ ఖాళీగా ఉంటాయి, చూస్తున్నావు కదా, కనిపించటం లేదంటే ఏమీ లేనట్టే. అదేంది వంట, నువ్వు చేస్తావని అత్త చెప్పింది కదా, వండమన్నారు, వండుతాను అన్నాను, కాని వండలేదు అని అలేఖ్య అంటే, ఎందుకు అని అడుగుతాడు సీను. ఇంతకుముందు రాత్రి వండమన్నది, ఇప్పుడు పగలు కూడా వండమన్నది, ఇలాగే చెప్పిందల్లా తగినమ్మంటూ చేసుకుంటూ పోతే నాచేత అంట్లు తోమించడం, వాకిళ్లు కడిగేయడం ఇలాంటివన్నీ చేయిస్తుంది, అందుకే ముందుగానే జాగ్రత్తపడి వంట చేయలేదు అని అలేఖ్య అంటుంది. మళ్ళీ ఇప్పుడు అత్త అడిగితే ఏం చెప్తావు అని సీను అడిగితే, ఏదో ఒకటి చెప్తాన్లే అంటుంది అలేఖ్య. మామకి టిఫినేం పెట్టావు చిలకమ్మా, పెదనాన్న నీలాగే ఎప్పుడు పడితే అప్పుడు తినడు, 10 గంటలకు టిఫిన్ చేస్తాడు అని చెప్తుంది అలేఖ్య. నేను గ్యారేజ్ తన్న పోవాలనా చిలకమ్మా, తినిపోదామని చూసినాను అని సీను అంటే, చూసినావు కదా, ఏమీ లేదని తెలిసింది కదా, బయలుదేరు అని అలేఖ్య అంటే, మరి నువ్వేం తింటావు అని అడుగుతాడు సీను. తింటున్నాను కదా అని ప్లేట్లోని చేగోడీలు చూపిస్తుంది అలేఖ్య. ఇట్లా ఏదో ఒకటి తినడు కాదు చిలకమ్మా, బువ్వ తిన్నవా మరి, అంత ఆకలేస్తే నేను బయటనుంచి తెప్పించుకుంటాన్లే అని అలేఖ్య అంటుంది. బదులు నువ్వే వంట చేస్తే అందరం తినేవాళ్ళం కదా, వండాల్సిన పని నాకు లేదు, నీకంతగా ఆకలేస్తే ఏదైనా హోటల్లో తినిపో అని అలేఖ్య అంటూ ఉండగా పద్మం వస్తుంది. ఏందే కళ్ళు నెత్తికెక్కయ్యా, ఏంది పెనిమిటితో ఇట్లాగేనా మాట్లాడేది అని పద్మం అంటే, అత్త అత్త మా మొగుడు పిల్లలు లొల్లి పెట్టుకోవడం లేదు, ఏదో జరంత ఖుషీగా మాట్లాడుకుంటున్నాం అని సీను చెప్తూ ఉండగా, రే సన్యాసి అని తలమీద ఒకటిస్తుంది పద్మమ్మ. నీ పెళ్ళాలనిట్లా వెనకేసుకుంటూ వస్తూ ఉంటే ఆకలితో మాడి సచ్చేది నువ్వేరా, వంట చేయను అని దీనికి ఇంత పొగరు, పని చెప్పింది నేను చెయ్యను అంటే నాతో చెప్పాలి, ఆయన తినేకలేని బద్ధకం వండడానికెందుకు, రాళ్లెత్తుతున్నావా, అప్పలెత్తుతున్నావా, బువ్వైగద వండమన్నది, దానికి నీకు బద్ధకమా, వాళ్ళు వంగనట్టుందా అని పద్మమ్మ అడుగుతుంటే, పెద్దమ్మా నేను వంట చెయ్యలేను అట్లా నా ముఖం మీద చెప్పుంటే ఆ వంటేదో నేనే వండుతాంటీ కదా అని పద్మమ్మ అంటే, ప్రతి చిన్న విషయానికి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి, నన్ను ఇంట్లో ఉంచుకోపోయింది మీరే కదా, అందుకని మన ఎత్తినెక్కి తైతక్కలాడతావైంది అని పద్మమ్మ అంటే, అత్తా చిలుకమ్మనేమనుకు, రేయ్ చిలుకమ్మ కాకమ్మ లేదు, నువ్విట్లానే గంగిరెద్దుల్లాగా తలాడించేవనుకో ఇది ఇంకా నిన్ను తింగరోని చేస్తుంది అని పద్మమ్మ అంటే, ఏ 14 అంటూ సింహాద్రి వస్తాడు. ఏందే నువ్వు, మొగుడు పిల్లలన్నాక కొన్ని ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు, విడిచిపెట్టాలి, అదీ కాదయ్యా, ఆ వయ్యారిని వంట చేయమనన్నాను, ఇది వంట చేయకుండా దాని కడుపు అది చూసుకుంటుందిగాని సీనుగడు గురించి సొచాయించటం లేదు, రే సీనుగా నువ్వీ పిల్లకి పైసలివ్వకురా, ఏందీ ఎట్లా కొనుక్కుంటుందో నేను చూస్తాను అని పద్మమ్మ అంటూ ఉంటే, ఈ పద్దెలు నువ్విక్కడ రా అంటూ పద్మమ్మను అక్కడించి సింహాద్రి తీసుకెళ్ళిపోతాడు. ఇట్లా అయినదానికి కానిదానికి ఆ పిల్లతో గొడవ పెట్టుకుంటూ ఉంటే మంచిగెప్పుడు మారుతది, ఆ సీనుగడితో కాపురం ఎట్లా చేస్తది అని సింహాద్రి అంటాడు. అవన్నీ జరిగేవి కావయ్యా, మన అల్లుడు ఆఫీసులో ఉద్యోగానికి పోవాలనుకున్నది, అది జరగలేదు, మనమే ఏదో చేసినామని ఇట్లా చేస్తుంది, అది ఏనాడో ముచ్చట కదా, ఇప్పుడు దానికేం సంబంధం, అదే కదయ్యా, ఏదైనా ఉంటే మనతో చెప్పాలి, ఆ సీనుగాడినెందుకు తిట్టాడు, ఆడు కూడా అంత మెత్తగా ఉండద్దయ్యా, పెళ్ళాని 2 తన్నాలి అని పద్మమ్మ అంటే, నేను వాళ్ళకి 2 చెప్తా, నువ్వు గమ్మునుండు అని సింహాద్రి అంటాడు.
మీ అత్త నన్ను కొట్టమంటుంది, కొడతావా అని అలేఖ్య అంటే, పెద్దోళ్ళన్నాక పిల్లలు మంచిగా ఉండాలని అలా అంటారు. అవన్నీ నువ్వెందుకు అట్లా పట్టించుకోన్నావు? కాని వంట చేయకుండా ఉండకు చిలకమ్మా. అత్త ఎవరికోసం చెప్తుంది? మనకోసమే కదా. నేను బయటుంటాను, నువ్వు జల్దీ వంట చేసేయ్. లేదంటే పంచాయతీ లాయరమ్మ తన పోతది. నిన్నేమన్నా అంటే నాక్కూడా ఇబ్బందే కదా. వంట చేసే చిలకమ్మా. పోనీ నేను సహాయం చేయగలను అని శివు అంటాడు. వద్దులే, వార్నింగ్ ఇచ్చావు కదా. వార్నింగ్ కాదు చిలకమ్మా, జరిగేది చెప్తున్నాను అంటాడు సీను. నా జీవితానికి నన్ను తప్ప అందరూ కంట్రోల్ చేసేవాళ్లే అని అలేఖ్య అంటుంది. సరే నేను బయటుంటాను, ఎక్కడో ఒక దిక్కునుండు, నాకెందుకు, వంట చేయాలి అంతే కదా అని అలేఖ్య సీను మీద కోపడుతుంది. నిన్న ఈరోజు స్టోరీ చాలా బోరింగ్గా ఉంది, ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.